ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చినటువంటి 'హనుమాన్' మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనకు తెలియదు కాదు. కలెక్షన్స్ కూడా అదిరిపోయే రేంజ్‌లో వచ్చాయి. 30,00,00,000తో నిర్మించినటువంటి ఈ మూవీ 300,00,00,000 అవలీలగా రాబట్టింది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే సీక్వెల్ తీయడానికి బడ్జెట్ ఎంత పెడుతున్నారు అన్నదే ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. 300,00,00,000 అంటే 30,00,00,000కి 10 రెట్లు. 300,00,00,000 పెట్టి సెకండ్ పార్ట్ తీయడానికైతే సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కన్నా ముందు ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో రాబోతున్నటువంటి 'మహాకాళి' అన్నటువంటి సినిమా అయితే ప్రస్తుతానికి సెట్స్ మీద ఉంది. అది కంప్లీట్ అయిన తర్వాతే 'జై హనుమాన్' అయితే వచ్చే అవకాశం ఉంది. కానీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 30,00,00,000తోనే అంత అద్భుతమైన ఔట్‌పుట్ ఇస్తే 300,00,00,000తో ఇంకెంత పెద్ద ఔట్‌పుట్ ఇస్తాడో అన్నటువంటి అన్నటువంటి కాన్ఫిడెన్స్ అయితే ఎక్కువగా ఉందనే చెప్పాలి ప్రస్తుతం ప్రశాంత్ వర్మ. 'ఓమ్‌రాత్'కి ఎంత బడ్జెట్ ఇచ్చినా కూడా అతి తక్కువలోనే తీస్తాడు. ఇప్పుడు 500,00,00,000 బడ్జెట్ ఇస్తే 50,00,00,000లో తీసినట్లు తీస్తాడు. కాబట్టి పూర్తిగా ఆపోజిట్ ప్రశాంత్ వర్మ అనే చెప్పాలి. 50,00,00,000 బడ్జెట్ ఇస్తే 500,00,00,000 రూపాయలు ఎలా తీస్తారో ఆ విధంగా తీస్తాడు. అందుకనే ఇప్పుడు బడా ప్రొడ్యూసర్స్ సైతం ప్రశాంత్ వర్మ యొక్క కాల్ షీట్స్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఒక పిక్చర్‌ని హై డెఫినిషన్‌తో ఎలా తీయాలి, క్వాలిటీతో ఎలా తీయాలి, అది కూడా లో బడ్జెట్‌తో అన్నటువంటి విషయాన్ని ప్రూవ్ చేసి మరి చూపించాడు కాబట్టి ప్రశాంత్ వర్మ మీద ఫోకస్ ఎక్కువ పెడుతున్నారని చెప్పాలి. ప్రశాంత్ వర్మ తీస్తేనే సినిమా తీయాలి అన్నటువంటి విధంగా ప్రస్తుతం ట్రెండ్ అయితే మారిందనే చెప్పాలి కూడా. ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేయడం అతనికి నచ్చదు. పెట్టినటువంటి డబ్బులకి క్వాలిటీ ఉందా లేదా అన్నదైతే ఖచ్చితంగా తీస్తాడని తెలిసిపోయింది. అందుకని సంవత్సరం ఆగినా, 4 సంవత్సరాలు ఆగినా ప్రశాంత్ వర్మతోనే సినిమా తీయాలి అన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయి మరి ప్రొడ్యూసర్స్ దగ్గరకొచ్చేసారు. ఏది ఏమైనప్పటికీ ప్రశాంత్ వర్మ చేతి నిండా కూడా సినిమాలొచ్చేసాయి.